సుమాదలి ఈరోజు ఒక చక్కని నీతి పద్యాన్ని చెప్పబోతున్నాను. ఎవరితో స్నేహం చేస్తే ఆ స్నేహం అనేది శిలాక్షరముల స్వాస్థ్యముగా ఉంటుందో, కోపం అనేది జలాక్షరముల త్వరగా పోతుందో అనే విషయాన్ని వివరించబోతున్నాను. చెలిమి శిలాక్షరము ఎప్పుడున్ అలిక జలాక్షరము కుజున లఘువారలకున్. చెలిమి జలాక్షరమెప్పుడున్ అలిక శిలాక్షరము కుజన లఘువారలకున్. అంటే చెలిమి స్నేహం అనేది సుజనులు అంటే మంచివారితో చేస్తే అది శిలాక్షరముల అంటే రాతిపై రాసినటువంటి రాత ఏ విధముగా స్వాస్థ్యముగా ఉంటుందో ఆ స్నేహము కూడా స్వాస్థ్యముగా ఉంటుందని అర్థం. అదే విధముగా సజ్జనులతో స్నేహము చేస్తే అలిక అంటే కోపం అనేది జలాక్షరం అంటే నీటిపై రాసినటువంటి రాతలా త్వరగా పోతుంది అని దీని యొక్క భావం. అదేవిధముగా కుజనులు అంటే దుర్జనులతో స్నేహం చేస్తే వారి యొక్క స్నేహం అనేది జలాక్షరములా ఉంటుంది, అంటే త్వరగా పోతుంది, ఎక్కువ కాలం నిలవదు. అదేవిధముగా వారి యొక్క కోపం అనేది శిలాక్షరములా స్వాస్థ్యముగా ఉంటుంది. కాబట్టి చెడ్డవారితో స్నేహం చేయరాదు. దుర్జన సహవాసం అనేది మంచిది కాదు. సజ్జన సహవాసం అనేది సజ్జనుల మైత్రి అనేది మంచిది అనే విషయాన్ని ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నాను. ధన్యవాదములు.